అందరికీ నమస్కారం. యాత్ర నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనమైతే కావలి దగ్గరలో ఉన్నటువంటి సర్వేపాలెం దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు తెలిసిన ఒక అన్న అయితే మాత్రం వాళ్ళ యొక్క మామిడి తోటకి తీసుకొచ్చాడు. ఇక్కడ కాయలు బాగుంటాయని చెప్పేసి. పైగా ఇప్పుడు మనం తినే కాయలన్నీ కూడా న్యాచురల్గా చెట్టు మీదే పండినటువంటి కాయలు అనమాట. ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడినటువంటి ప్యూర్ ఆర్గానిక్ పండ్లు. పైగా చెట్లు కూడా మీరు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్నీ కూడా ఏదో హైబ్రిడ్ అయ్యి ఉండి మందులు కొట్టినవి కాదు, అన్నీ కూడా ఆర్గానిక్గా ఉండేటువంటి కాయలు అనమాట. కాయలు మాత్రం టేస్ట్ సూపర్గా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మనం చూసేటివన్నీ వచ్చేసి చెరుకు రసాలు అనమాట. ఈ చెట్టు మీద పడినటువంటి ఒరిజినల్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది చిలక కుట్టింది చూడండి లోపల ఎలా ఉందో. పీక్స్ అసలు మనకి నార్మల్గా బయట కొనే కాయలు మీరు గమనించారంటే ఇంత కలర్ ఉండదు, జస్ట్ కొంచెం వైట్లో అలా టైప్లో ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా ఉండదు, బట్ ఇవి మాత్రం టేస్ట్ పీక్స్లో ఉంటాయి. ఒకసారి నేను టేస్ట్ చూస్తుంటుంది. చూసారు కదా, రసాలు చూడండి ఎలా వస్తున్నాయో. అందుకే చెరుకు రసాలు అంటారు వీటిని. పీక్స్ అనమాట టేస్ట్ అయితే మాత్రం. ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి. పల్లికాయలు కావచ్చు, సువర్ణరేఖ, ఇలా ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 రకాలు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా మంచిగా టేస్ట్ ఉన్నాయి. అండ్ మనకి ఫ్రెష్గా కోసిన కాయలు కాకుండా మనమే లైవ్లో వచ్చి మన కళ్ళ ముందే కోసి మరీ ఇస్తున్నారు అనమాట కాయలు అయితే మాత్రం. అండ్ రీజనబుల్ రేట్స్. ఆ రేట్స్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఎంత అనేది. మీరు ఏమైనా ఆన్లైన్ డెలివరీస్ కావాలనుకుంటే వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వకుండా మీకు అది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఇప్పటి వరకు మనం కోసిన కాయలు కావచ్చు, ఏమేమి కాయలు కోస్తున్నాం అనేది కూడా ఇప్పుడు ఒకసారి వీడియో మొత్తం చూద్దాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు అయితే మాత్రం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మనం తోటలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకు కావల్లో ఉన్నటువంటి సర్వాయిపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక తోట అనమాట. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే మీకు ఇక్కడ ఇస్తాను. ఒకసారి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. మొత్తం కూడా చెట్లన్నీ కూడా ఆర్గానిక్వే అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడు వేసినటువంటి కొన్ని అన్నీ కూడా నాటు మొక్కలు అనమాట. మనకి అన్ని రకాలైతే లేవు, కానీ కొన్ని రకాలు నాకు తెలిసినంత వరకు ఒక 3 నుంచి 4 రకాలు ఉన్నాయి. రసాలు, పల్లికాయలు, బెంగళూరు కాయలు, ఇమ్మా పసందు, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. రసాల్లో కూడా ఇవి చెరుకు రసాలు ఉన్నాయంట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. నేను తిని చూశాను. అండ్ ఇది ఏమీ పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, నేను సరదాగా వచ్చాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇద్దామనేసి చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా సరే మొత్తం కూడా ఈ కెమికల్స్ నిండిపోయినటువంటి ఫుడ్డే తింటూ ఉన్నాం. పైన చూస్తేనేమో కలర్ సూపర్గా ఉంటుంది, లోపల కట్ చేస్తేనేమో వైట్గా ఉండిపోతున్నాయి మామిడికాయలు. దాని అంతా కూడా ఆ కార్బన్స్ అవి వాడడం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఆర్గానిక్ వేలో ఉండాలని చెప్పేసి ఉంటున్నాను. నేను కొన్ని దగ్గర చూసాను ఆర్గానిక్ కూడా 250, 350 కేజీ అలా ఉండేటివి. అలా ఏం కాదు, వీళ్ళది ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 లోపే ఉంటుంది. నేను తీసుకున్నది అయితే మాత్రం కేజీ 75 రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట. ప్యూర్ ఆర్గానిక్. ఎందుకు 75 రూపాయలు అయినా సరే అంటే బయట కూడా ఆల్మోస్ట్ ఇదే ఉందన్నమాట. 70 రూపాయలకి ఇచ్చేసారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు అంటే దీనికి కొంచెం కాపు తక్కువ వస్తుందంట ఆర్గానిక్ అయితే. ఎందుకంటే మందులు అవేం వాడరు కాబట్టి కాపు కొంచెం తక్కువగా ఉంటుందంట. వాటికైతే కాపు ఎక్కువగా ఉంటుందంట. సో అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఉంటుంది. అండ్ మీ డెలివరీ ఛార్జ్ మీరు పెట్టుకోగలిగారంటే మాత్రం మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అయితే మాత్రం వీళ్ళు మీకు లైవ్ డెలివరీ అయితే చేస్తారు. ఇది చాలా తక్కువ షార్ట్ పీరియడ్లోనే మీకు డెలివరీ అయితే అయిపోతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను. మీరు వీలుంటే మాత్రం వాళ్ళతో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యేసి మీరైతే మాత్రం కొనుక్కోండి. నిజంగా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చాలా దగ్గర చూసింది ఏంటంటే పురుగు వచ్చేస్తుంది వర్షాల వల్ల. వీళ్ళ తోటలో ఎక్కడ కూడా కాయలకు పురుగు రాలేదనమాట. ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి లోపల కూడా కాయలు. అండ్ అన్నీ కూడా చెట్టు మీదే మాగున్నాయి. నేనైతే ఒక 5 కేజీలు తీసుకున్నాను. ఇప్పుడు చెట్టు మీద మాగి నేను లైవ్లో కోసుకొని తీసుకున్నాను. అలా మీకు ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటే మాత్రం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ఇక్కడ చుట్టుపక్కల అయితే మాత్రం ఇక్కడికి వచ్చైనా కోసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీకు ఏదైనా ఆన్లైన్ కావాలనుకుంటే, ఎంత దూరమైనా సరే ఆన్లైన్ కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. వీళ్ళకైతే మాత్రం మీరు ఫోన్ చేశారంటే మాత్రం, లేదా వాట్సాప్లో అయినా హాయ్ పెట్టారంటే వాళ్ళకి మీకు డీటెయిల్స్ ఇస్తారు. సో మీకు కావాల్సిన అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ఫన్ వేలో ఉంటుంది వీడియో, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ కొన్ని రకాల కాయలు కూడా చూపిస్తాను మీకు. క్లియర్గా మాగిపోయినాయి. ఈ తయారీకి వచ్చేసింది అనమాట. కోసి అట్లా కురికేసి పడేద్దామే ఉండదు. ఇలా అన్న పాపం ఫీల్ అవుతుందా. ఇగో పీక్స్ పడిపోయింది చూడు, మంచికాయ. కొరుకు సునీలు అవుతుందన్నా. ఏం కాదు సునీలు. సునీలు చూడు అన్నా, చూడు నేను చెప్పేది. ఇదిగోన్నా నేను చెప్పేది చూడు. నాకు పోస్తుంది ఊడిపోయిందన్నా. ఊడిపోయింది. నేను చెప్పేది నేను పట్టుకుంటా, తిని టేస్ట్ ఎట్లా నువ్వే చెప్పు. చెప్పేది ఏం కాదు, చెప్పేది నేను చెప్పేది నువ్వు ఇక్కడ కొరుకు తోలు చెప్తా. ఎందుకు తింటే నాకు ఏదైనా దగ్గరికి రా, కామెడీగా ఉంటుంది. ఏం కాదు.
ఎక్స్ప్రెషన్స్ చూసాం కెమెరా సైడ్ చూపించి. సూపర్ టేస్ట్. చెట్టు మీదే పండాయి అనమాట కాయలు అయితే ఇవి, చాలా బాగున్నాయి. మాకు చాలా కామెడీ ఉంది నాకు. పడేయలేదు పట్టుకున్నా. దాడం కొట్టింది కాకపోతే అది కొంచెం పోయింది. బాగుంది. అన్న కూడా రిలేటివ్ అన్నా మీకు? ఇంకెలా పరిచయం? నీకు వెనకాల వచ్చి ఏ కాయలు కోసాడు బిల్లు వేస్తాడు. ఆడ పెడతాడు కాయలు కోసి పాడేస్తున్నాడు. దేన్ని రసాలు పట్టుకుని బాగుంటుంది. పండిందిరా, బాగా పండింది. ఎక్కువ దాన్ని ఇన్ని కొడుతుంది. మాగిందా? నాకేట చేస్తుంది పీకో పీకేనా? ఒత్తు గట్టిగానే ఉంది. లాగు ఏం కాదు. సొన వచ్చిందా? రాలా. సొన రాలేదంటే బాగా పండిపోయింది. వస్తా ఉంది. మాగేసుకోవచ్చు. మాగేసుకునేది ఏం లేదు, 2 రోజులు పక్కన పెడితే పండిపోద్ది. 2 రోజులు పక్కన పెడితే పండిపోవచ్చు. మీరు ఎక్కువ ఈ కాయలు ఉన్నాయి, లావు కాయలు. బెంగళూరు కాయలు అనుకుంటాయి. బెంగళూరు కాయలే కదా బెంగళూరు. ఇవేవన్నా నువ్వు చెప్పిన రసాలు అది ఒకటి చెట్టే కనిపించింది మనకి. ఇగో ఈ పక్కన ఉంటున్నాయి అన్న. ఇంకా రసాలు కానీ ఉంటే అయ్యే తీసుకుంటా 3-4 కేజీలు. పండితే భలే తీపి ఉంటాయి. నీలం కాయలు కదా అవి. ఊరినే పడిపోతున్నాయి. నీలం కాయలు. నీలం నీలం కాదు, అయ్యేలేనా? నీలం కాసు నీళ్ళు నాటుకాయలు పండితే బాగా తీపి ఉంటాయి. పోయి కొడుకు పుల్లగా ఉంది. పండిందిరా అది? పండింది. ఏం పండింది? మెజారిటీ కాయలన్నీ ఇవే ఉన్నాయన్న ఇక్కడ. అయ్యి వద్దు బయటికి వెళ్ళినట్టు కాయలు ఏంటి ఫోన్ పట్టుకుంటా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తే వద్దులే. నువ్వు ఇంట్లో డబ్బింగ్ చేసుకున్నా బాగుండదు, బయట చేయాలి. అది ఇప్పుడు కాదు, లాస్ట్ లో చూద్దాం. అందరు కలిసి వెళ్ళారు. ఇది ఒళ్ళు నొప్పులుగా ఉంది అంటున్నాడు. సరే చూసుకో, కాయ చూసుకో, కోసేద్దాం. అది ఎండిపోయింది. నేను సైడ్కి చేస్తున్నా. ఎండిపోయిన కొమ్మలు కనిపెట్టాం, పట్టక్కన ఎరుగుతాయి. సారీ చెప్పు. నువ్వు గమ్ము ఇంకో సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. కుళ్ళు పని కాయ వద్దు. సారీ చెప్పు. అయిపోయింది. సారీ చెప్పా. సారీ చెప్పైతే ఉల్లిపాయలు 10 తీసుకో. వేస్తానే ఉన్నాడు. గుచ్చుకుంటుంది. సారీ చెప్పు. గుచ్చుకుంటుంది. సారీ చెప్పు. గుచ్చుకుంటుంది. సారీ చెప్పు. గుచ్చుకుంటుంది స్వామి. నువ్వు ఎడబడతారా పెట్టవా?
సారీ చెప్పైతే నువ్వు ఆడ పెట్టాలి పెట్టమాల్సి అట్లనే సారీ చెప్పు. అయ్యో 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 గుచ్చుకుంది. సారీ చెప్పు. గుచ్చుకుంటుంది. సారీ చెప్పు. అలా గుచ్చుకోండి అనా గబ్బు కొట్టద్దు నా గబ్బు కొట్టద్దు. సారీ చెప్పు. అనా వద్దు. సారీ చెప్పు. చెప్పు సారీ. సారీ చెప్పు. గబ్బు కొట్టద్దు. సారీ చెప్పు. గబ్బు కొట్టద్దు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ తప్పు కొడుతున్నా ముందు జగనే బస్ కిందకి. సారీ మామ అని చెప్పి నేను ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. ఈ కిందకు వచ్చాను పక్కన అవి పడము. ఇద్దో ఏం లేదన్న ఇట్లా అదే డాడీ బేడా కార్లో వాటర్ ఏమైంది దొంగతనం ఏముంది వచ్చేవు దొంగతనం. నేను కానీ వచ్చానంటే చెప్తాను 3-4 వేస్తా కులిపోయిన కాయలు. నాకు ఒక 3 కేజీలు. అన్నా నీకెన్ని కావాలి? నీకెన్ని కావాలి? అన్నకు 5 కేజీలు అంట. నీకు అన్నకు 5 నాకు 3. ఇవన్నీ బాగాలేదు. హౌ ఇస్ ఇట్? రసాలు ఓడుతున్నాయా? yes exactly super పర్ఫెక్ట్. కురుకు ఎట్టుందో? లేదు సెకండ్ స్టార్ట్ కదా తీయగుంది. పొద్దు పొద్దున కోసుకుంటున్నారు పెరుక్కొని చెరకు రసాలు. మంచి పండుగ ఇది ఒరే కురుకన్నా ఒక్క కురుకన్నా కురికాను టేస్ట్ లాస్ట్ లో తింటానా అంటే చేతికంతా అయిపోతుంది. వీడియో ఫోన్ అంతా అవుతుంది. ఇది తిను చిలగొట్టింది ఇప్పుడే చెట్లోంచి కోసే కింద కూడా పల్ల కాయ. ఇదిగో అన్న ఇదిగో